హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ మ్యాథమెటిక్స్ ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా సెక్షన్ 1. బిఫోర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్, ప్లీజ్ గివ్ ఏ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎక్స్ప్రెస్ 360 యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో 360 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2 180s, 2 90s, 2 45s, 2 9s, 3 3s, 9, 3 1s, 3. సో 360ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3 ఇది రాసిన సరిపోతుంది. లేకుంటే 2 క్యూబ్ ఇంటూ 5 ఇంటూ 3 స్క్వేర్ ఏది రాసిన మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్, 2 మార్క్స్. Second question is the pair of linear equation 3x minus 5y is equal to 7 and 6x minus 10y is equal to 13 are inconsistent. So consistent or inconsistent ఒక కంపల్సరీ వస్తుందని నేను చెప్పాను. ఇక్కడ inconsistent అడిగాడు. సో యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. జస్టిఫై చేయడానికి కూడా 50% మార్క్స్ అంటే 1 మార్క్ వస్తుంది. ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ మనం రేషియో తీసుకోవాలి. a1/a2 అంటే 3/6 which is 1/2, b1/b2 minus 5/-10 which is 1/2, c1/c2 7/13. క్లియర్గా a1/a2 b1/b2 ఈక్వల్గా ఉన్నాయి, బట్ c1/c2 is not equal. This is the condition for parallel lines. ఒకవేళ parallel లైన్ ఉంటే దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి కోఇన్సిడెన్స్ లైన్ కి కన్సిస్టెంట్ ఉంటుంది స్టూడెంట్స్, parallel లైన్ కి ఇన్కన్సిస్టెంట్ ఉంటుంది. Therefore the lines are inconsistent. Justify ఏంటి అంటే they are parallel lines. A flagpole stands vertically on the ground from a point which is 50 meters away from the foot of the tower. The angle of elevation of the top of the tower is 45 degrees. Draw the suitable diagram for the given data. నిన్న నైట్ ఒక వీడియో చేయడం జరిగింది స్టూడెంట్స్, అందులో ఎలా చేయాలనేది చెప్పాను. అదే క్వశ్చన్ వచ్చింది. దీనికి సింపుల్గా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాల్సి ఉంటుంది. 15 meters ఇది టవర్, 15 meters అవే ఫ్రమ్ ఒక పాయింట్ సి, మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees. డయాగ్రామ్ ఈ విధంగా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. సో ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. AOB is the diameter of a circle. సో ఇది diameter with center O and AC is the tangent. If BOC is 130 degrees, సో ఇది 130 degrees ఉంటే ఫైండ్ ACO. సో ఒకవేళ స్టూడెంట్స్ ఇది 130 degrees ఉంటే మనకి దిస్ యాంగిల్ విల్ బికమ్ 50 degrees, ఎందుకంటే ఇది లీనియర్ పేర్ అవుతుంది. అంటే సమ్ స్ట్రైట్ లైన్ లో 180 degrees ఉంటుంది కాబట్టి 130 ఇది 50 ఉంటుంది. సో ఇట్ విల్ బికమ్ 90 బికాస్ రేడియస్ అండ్ టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ అంటే 90 degrees. సో మనం అడిగింది ACO, యాంగిల్ ACO ఇది కనుక్కోవాలి. సో ఇది ట్రయాంగిల్ కాబట్టి సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ విల్ బి ఈక్వల్ టు 180 degrees. సో 90 plus 50 plus this angle will be equal to 180 degrees. 90 plus 50 is 140 plus x is equal to 180. X is equal to 180 minus 140 which is 40 degrees. So angle ACO or O. So angle ACO is equal to 40 degrees. In detail ga ikkada cheyadam jarigindi students. If you want steps you can have a glance. So angle A plus angle O plus angle C is 180 because AOC is a triangle. సో 90 ప్లస్ 50 ప్లస్ యాంగిల్ సి ఇస్ 180. ఇంతకుముందు చెప్పాను ఎందుకు A90 ఉంటుందంటే రేడియస్ టాంజెంట్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్. సో యాంగిల్ సి విల్ బికమ్ 40 degrees విచ్ ఈస్ యాంగిల్ ACO. ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ థీటా. సో మనము ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి. సైన్ థీటా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 1/cosecant theta, ఎందుకంటే సైన్ అండ్ cosecant ఆర్ రెసిప్రోకల్. సో cosecant కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ √1 ప్లస్ cot స్క్వేర్ థీటా, ఎందుకంటే మనకు ఒక ఐడెంటిటీ ఉంది, సెకండ్ ఐడెంటిటీ cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో మైనస్ cot స్క్వేర్ థీటా అక్కడ పోతే ప్లస్ cot స్క్వేర్ అవుతుంది, స్క్వేర్ అక్కడ పోతే రూట్ అవుతుంది. సో cosecant థీటాని 1 ప్లస్ cot స్క్వేర్ థీటా √ఓవర్ రాయాలి. సో 1/1 ప్లస్ కాట్ని 1/tan స్క్వేర్, ఎందుకంటే cot tan రెసిప్రోకల్ కాబట్టి tan స్క్వేర్ థీటా ఇంటూ 1 ఇస్ tan స్క్వేర్ థీటా ప్లస్ 1/tan స్క్వేర్ థీటా. సో ఇది రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి tan theta బై √ఓవర్ tan స్క్వేర్ థీటా ప్లస్ 1 అన్న రాయొచ్చు మీరు, లేకుంటే tan theta బై √ఓవర్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అన్న రాయొచ్చు. ఏదైనా కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్స్. ఇది రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. మూవింగ్ ఫార్వర్డ్, కన్స్ట్రక్ట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are log 8 base 2 and log 100 base 10. సో మనం ఫస్ట్ దీన్ని కరెక్షన్ ప్రాబ్లం అంటాం స్టూడెంట్స్, ఎందుకంటే లాగరిథం నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వెళ్ళాడు కాబట్టి log 8ని మనము 3గా ఎక్స్ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఇది లాగరిథం ఫామ్లో ఉంది కాబట్టి మనము ఫస్ట్ log 8ని 2 క్యూబ్గా రాసుకోవాలి.
So 3 into log 2 base 2. Log 2 base 2 value is 1. So 3 into 1 is 3. సో 100ని 10 స్క్వేర్ రాయాలి. సో ఇక్కడ లాగ్ ఏ పవర్ ఆఫ్ m ఫార్ములా తెలుసు m log a కాబట్టి సో మనము లాగ్ 10 స్క్వేర్ని 2 log 10 బేస్ 10, మళ్ళీ లాగ్ 10 బేస్ 10 వాల్యూ ఇస్ 1, 2 వచ్చింది. సో ఇప్పుడు 2 రూట్స్ వచ్చాయి మనకి, ఒకటి 3 ఒకటి 2. సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అడిగాడు కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్ఫా బీటా మనకు తెలుసు 3 and 2, 3 plus 2 into x plus 3 into 2. So x square minus 5x plus 6 is equal to 0 is the quadratic equation for the given roots 3 and 2. ఇప్పుడు సెక్షన్ 2 గురించి చూద్దాము. సెక్షన్ 2లో ఒక కంపల్సరీగా ఒక మీన్ మీడియన్ మోడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పాను. అదే వచ్చింది ఇక్కడ మోడ్ ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. సో ఇది మోడ్ ఫార్ములా. ఇక్కడ ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్, F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్, F0 is the frequency of preceding modal class, F2 అంటే frequency of the class which is succeeding to the modal class, H అంటే class width. సో ఈ టర్మ్స్ రాసినందుకు 2 మార్క్స్, ఫార్ములా రాసినందుకు 2 మార్క్స్, మీకు 4 మార్క్స్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే ఈ విధంగా రాస్తే. Prove that sin theta by 1 plus cos theta plus 1 plus cos theta by sin theta is equal to 2 cosecant theta. So ఇక్కడ 1 plus cos theta into sin theta. సో ఎల్సిఎం తీసుకుంటే sin square theta, sin theta into sin theta is sin square theta, plus 1 plus cos theta into 1 plus cos theta is 1 plus cos theta హోల్ స్క్వేర్. ఈ విధంగా వస్తుంది. సో మనము ఇప్పుడు ఏం చేయాలి అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేయాలి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకొని కింద డినామినేటర్లో ఏదైతే ఉందో అదే రాసుకోవాలి. 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఇస్ 1, మనందరికి తెలుసు, ఐడెంటిటీ 1. సో ప్లస్ ఇక్కడ ఉన్న 1 అదే విధంగా 1 స్క్వేర్ అంటే 1 కాబట్టి అదే విధంగా రాసుకోవాలి. 2 ఇంటూ కాస్ థీటా ఇస్ 2 కాస్ థీటా డివైడెడ్ బై కింద డినామినేటర్లో 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు 2 ప్లస్ 2 కాస్ థీటా, ఇక్కడ 1 ప్లస్ 1 ఈజ్ 2, 2 ప్లస్ 2 కాస్ థీటా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇక్కడ ఈ 2 కామన్ తీసుకుంటే మనకి 2 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా వస్తుంది, ఎందుకంటే 2 కామన్ ఉంది కాబట్టి, డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. సో ఇక్కడ 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. 2 బై సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ 2 కొసెకండ్ థీటా విచ్ ఈజ్ ఆర్హెచ్ఎస్. మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాము, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసాము. దేర్ఫోర్ మళ్ళీ క్వశ్చన్ రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. 9th క్వశ్చన్, ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్ ఫైండ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఎక్స్ యూనియన్ వై. యూనియన్ అంటే ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ వైలో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాయాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ యూనియన్ వై. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ CILPENAUT. ఈ విధంగా రాసినా సరిపోతుంది, లేకుంటే ఆల్ఫాబెట్ ఆర్డర్లో రాసినా కరెక్టే. సో ఇది రాసినందుకు మనకి 1 మార్క్ వస్తుంది. సో నెక్స్ట్ ఏం అడిగాడు, ఎక్స్ ఇంటర్సెక్షన్ వై అడిగాడు. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఎక్స్ అండ్ వై. సో హియర్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ ఎక్స్ అండ్ వై ఆర్ నథింగ్ బట్ PEN కాబట్టి కంపల్సరీ కామా పెట్టాలి స్టూడెంట్స్, మేక్ ఏ నోట్. ఎక్స్ మైనస్ వై అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఓన్లీ ఇన్ ఎక్స్, ఇంటర్సెక్షన్ పార్ట్ కూడా తీస్తే ఏదైతుందో దట్ ఈస్ ఎక్స్ మైనస్ వై విచ్ ఈస్ CIL ఇన్ ద పర్టికులర్ క్వశ్చన్. వై మైనస్ ఎక్స్ అంటే ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ దేర్ ఓన్లీ ఇన్ వై ఎలిమినేటింగ్ ఏ ఇంటర్సెక్షన్ పార్ట్ ఆల్సో అంటే AUT. సో ఈ 4 రాసే స్టూడెంట్స్ మనకి 4 మార్క్స్ వస్తాయి. Moving forward, in the question, in arithmetic progression, if 4 times the 4th term is equal to 8 times the 8th term, then prove that 12th term of progression is 0. So 4 times 4th term అంటే 4 into A4 is equal to, equal అని క్వశ్చన్లో ఇచ్చాడు, 8 times అంటే మల్టిప్లికేషన్ 8th term. సో 4 into 4th term ఫార్ములా మనకు తెలుసు A plus 3D, 8th term ఫార్ములా తెలుసు A plus 7D. So 4 into A is 4A, 4 3s are 12D, 8 into A is 8A, 8 7s are 56. So అన్ని ఏలు టుగెదర్ తీసుకుందాం స్టూడెంట్స్. 4A minus 8A is equal to
56d plus 12 అక్కడ పోతే -12. -4a is equal to 44d or 4a plus 44d is equal to 0. ఒక సైడ్ తెచ్చుకున్నాము. 4 కామన్ ఉంది కాబట్టి a plus 11d is equal to 0. మల్టిప్లికేషన్ అక్కడ పోతే డివిజన్ అవుతుంది కాబట్టి 0/4 is 0. సో a plus 11d is the formula for 12th term. సో 12th term ఆన్సర్ 0 వచ్చింది. అదే ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసినాం. ఈ విధంగా రాస్తే స్టూడెంట్స్ మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ nth టర్మ్ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. an is equal to a plus n minus 1 into d. 11th question. In a bag there are 5 red balls, 2 black balls and 3 white balls. If one ball is selected randomly from the bag, find the probability of getting a red ball. So 5 red balls ఉన్నాయి, total balls 10 ఉన్నాయి. సో మనం ఈ ఫార్ములా కంపల్సరీ రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. P of red balls is equal to number of favorable outcomes by total number of possible outcomes. So రెడ్ బాల్స్ 5 ఉన్నాయి, టోటల్ బాల్స్ 10 ఉన్నాయి కాబట్టి 5/10 విచ్ ఇస్ 1/2. ఇది రాసిన సరిపోతుంది, లోవర్ టర్మ్స్ లో రాసిన సరిపోతుంది. ఇంకోటి ఏమి ఇచ్చాడు, గెటింగ్ నాట్ ఏ రెడ్ బాల్. సో రెడ్ బాల్ కానిది ఏంటి, బ్లాక్ బాల్ అండ్ వైట్ బాల్. ఎన్ని ఉన్నాయి బ్లాక్ బాల్స్ అండ్ వైట్ బాల్స్? 5 ఉన్నాయి. టోటల్ బాల్స్ ఆర్ 10. రెడ్ బాల్స్ నాట్ రెడ్ బాల్స్ ఆర్ 5. సో 5/10 విచ్ ఇస్ 1/2. రెండింటి ఆన్సర్కి 1/2 ఉంది స్టూడెంట్స్. సో ఇది రాసినందుకు 4. మేక్ ఏ నోట్, కంపల్సరీగా ఫార్ములా రాయాల్సి ఉంటుంది. 12th question. In a rectangle ABCD, AB is 2x minus y, CD is 2, DA is x plus 3y. Find the values of x and y. మనందరికి తెలుసు రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. అంటే ఇక్కడ 2x minus y is equal to 2తో ఈక్వేట్ చేయాలి, x plus 3y is equal to 15తో ఈక్వేట్ చేయాలి. ఎందుకంటే రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి. సో 2x minus y is equal to 2, x plus 3y is equal to 15. ఇక్కడ x కోషంట్ సేమ్ లేవు ఆర్ y కోషంట్ సేమ్ లేవు కాబట్టి సేమ్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఎక్స్ కోషంట్ అంటే 2తో మల్టిప్లై చేస్తే 2x plus 6y is equal to 30 వస్తుంది. సింపుల్ క్యాలిక్యులేషన్ తర్వాత మనకి y 4 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో విల్ గెట్ x వాల్యూ యాజ్ 3. సో ఈ ప్రాబ్లం x is 3, y is 4. క్వశ్చన్ 3లో 6 క్వశ్చన్స్ అడుగుతాడు, ఏదైనా 4 రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, మనకు తెలుసు. ప్రూవ్ దట్ 3√5 plus √7 is an irrational number. Draw the graph of quadratic polynomial x square plus x minus 12 and find the zeros. Find the arithmetic mean of the following data and construct the 16th question. Construct the triangle ABC given measurements and construct the another triangle similar to triangle ABC with 3/5 times of the corresponding sides of triangle ABC. So ఈ 4 questions, irrational number, graph, arithmetic mean and construction. నేను ఒక వీడియో చేశాను స్టూడెంట్స్, మీ అందరు చూసే ఉంటారు. ఆ వీడియో ఏంటి అంటే ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ పాసింగ్ ప్యాకేజ్ అని ఒక వీడియో చేశాను. అందులో ఏవైతే చెప్పానో అవే వచ్చాయి. సో మీరు గమనించవచ్చు, మీన్ మీడియన్ మోడ్ కంపల్సరీ క్వశ్చన్ అని చెప్పాను. 1 day బ్యాక్ అప్లోడ్ చేసింది ఇది. మీన్ మీడియన్ మోడ్ ఏదైనా కంపల్సరీ ఒకటి వస్తుంది, 6 మార్క్స్ అవే వచ్చాయి, మీనే వచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ రైట్ ద ఫార్ములా ఫర్ గివెన్ మీన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. మీన్ మీడియన్ మోడ్లో ఏదో ఒకటి కంపల్సరీగా ఫస్ట్ ఆప్షన్గా తీసుకున్నాను. 4 మార్క్స్కి వచ్చింది, మీరు గమనించే ఉండొచ్చు. అండ్ గ్రాఫ్ కంపల్సరీగా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ పాలినామియల్స్ మీరు గమనించవచ్చు, ఇక్కడ అది వస్తుంది అని సజెస్ట్ చేశాను, అలాంటి గ్రాఫే వచ్చింది. అండ్ కన్స్ట్రక్షన్ కంపల్సరీగా వస్తుంది అన్నాను, కన్స్ట్రక్షన్ కూడా ఈ రెండిట్లో ఒకటి అదే వచ్చింది. సో అండ్ ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్, ప్రూవ్ ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది అన్నాను, అదే వచ్చింది. సో ఇవన్నీ పాసింగ్ ప్యాకేజ్కి ఏవైతే చెప్పానో స్టూడెంట్స్ అవే వచ్చాయి. సో మీరు నా ఛానల్ని డిపెండ్ అవుతారా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చూద్దాము. 3√5 plus √7 ఇర్రేషనల్ నెంబర్ అంటే ఫస్ట్ మనం లెట్ us assume ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ అని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని ప్రూవ్ చేయాలి. సో ఇయర్ ఇంటీజర్ అని రాసి మీ ప్రాసెస్ తెలుసు, ఇది రాసినందుకు మనకి 6 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. Draw the graph of the quadratic polynomial x square plus x minus 12 and find the zeros of the polynomial. సో ఈ జీరోస్ కనుక్కోవాలంటే స్టూడెంట్స్ మనము ఈ విధమైన పాయింట్స్ తీసుకోవాలి. -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 అండ్ ఇందులో రిప్లేస్ చేస్తే -4, -3 అన్నింటినీ మనకి y వాల్యూస్ వస్తాయి, దాన్ని పాయింట్గా తీసుకోవాలి. ఈ పాయింట్స్ మనము గ్రాఫ్ పేపర్లో డ్రా చేస్తే ఈ విధమైన గ్రాఫ్ వస్తుంది, మీరు గమనించవచ్చు. క్లియర్గా మనకి ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్కి ఎక్కడ కలుస్తుంది, -4 దగ్గర కలుస్తుంది అండ్ ఇక్కడ ఇంకో ప్లేస్లో 3 దగ్గర కలుస్తుంది. సో -4 and 3 are the zeros of the given polynomial. ఈ ఫైనల్ స్టెప్ రాయాలి స్టూడెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ ద స్కేల్ ఆల్సో. స్కేల్ కూడా రాయాలి, ఫైనల్ పాయింట్ కూడా రాయాలి. -4 and 3 are the
zeros of the polynomial. 510 by 100 which is nothing but 35.1. సో మనకి మీన్ ఈజ్ 35.1. మీన్ లో 3 మెథడ్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఏ మెథడ్ చేసినా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, కానీ ఆన్సర్ మాత్రం కరెక్ట్ గా రావాలి. ప్రొసీజర్ అండ్ ఆన్సర్స్ ఉంటే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. మూవింగ్ ఫార్వర్డ్, కన్స్ట్రక్ట్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఫస్ట్ మీరు కన్స్ట్రక్ట్ చేయాలి ట్రయాంగిల్ ని, తర్వాత 3/5 ఆఫ్ ద కరెస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో మీరు కన్స్ట్రక్షన్ చేశాక 3/5 ఫస్ట్ 5 పార్ట్స్ చేయాలి. 1 2 3 4 5 ఈ విధమైన 5 పార్ట్స్ చేసి, సో ఇక్కడ డినామినేటర్ చిన్న ఉంది కాబట్టి అండ్ దిస్ వాల్యూ విల్ బికమ్ లెస్ దెన్ 1. సో 3/5 ఇస్ లెస్ దెన్ 1 కాబట్టి మనం ఫిఫ్త్ పార్ట్ ని జాయిన్ చేయాలి. థర్డ్ పార్ట్ నుంచి ప్యారలల్ లైన్ కొట్టాలి, మీ అందరు తెలుసు. సో ఈ విధమైన ప్యారలల్ లైన్ కొడితే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ట్రయాంగిల్. అండ్ ఈ కన్స్ట్రక్షన్ లో ఒక రఫ్ డయాగ్రామ్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది అండ్ కన్స్ట్రక్షన్